హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనం వాట్ ఈస్ M2M అండ్ IoT టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ క్లాస్లో మనం డొమైన్ స్పెసిఫిక్ ఆఫ్ IoT టాపిక్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో మనం ఫస్ట్ వాట్ ఈస్ M2M అండ్ IoT అనేది చూద్దాం. సో ఈ రెండు కూడా మనకి ప్రొవైడ్ రిమోట్ యాక్సెస్ అని అంటున్నాం. సో ఏంటి అనంటే IoT అండ్ M2M ఈ రెండు కూడా రిమోట్ యాక్సెస్ని ప్రొవైడ్ చేస్తాయి. అంటే హ్యూమన్ ఇంటరాక్షన్ లేకుండా టాస్క్ అనేది ఫినిష్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పాయింట్, ప్రొవైడ్ రిమోట్ యాక్సెస్. IoT అండ్ M2M ప్రొవైడ్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అని చెప్తున్నాం. సో ఇది మనకి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, వాట్ ఈస్ M2M అనేది చూద్దాం. M2M అంటే ఇండివిజువల్ మషిన్స్ మధ్య డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. మీన్స్ మషిన్ టు మషిన్ కమ్యూనికేషన్ అనేది డైరెక్ట్గా ఉంటుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ M2M అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, M2M ప్రొవైడ్స్ ఎ డైరెక్ట్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఇండివిజువల్ మషిన్స్ ఆర్ డివైజెస్. ఇట్ ఈస్ డిజైన్డ్ టు కమ్యూనికేట్ బిట్వీన్ డివైజెస్ మషిన్స్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్ అని చెప్తున్నాం. సో అందుకని చెప్పి మనకి M2M అనేది ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డివైజెస్ మధ్య, మషిన్స్ మధ్య. సో అందుకని చెప్పి మనం M2Mని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి IoT. బట్ IoTలో ఎలా ఉంటుంది అంటే డివైజెస్ మధ్య ఇంటర్నెట్ ద్వారా కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. వైడ్ రేంజ్ ఆఫ్ డివైజెస్ని కలిగి ఉంటుంది. అలాగే సెన్సర్స్, యాక్చువేటర్స్ అండ్ అప్లికేషన్స్. సో ఇవన్నీ కూడా ఇంటర్నెట్తో కమ్యూనికేట్ అయ్యి ఉండడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇంటర్నెట్తో కమ్యూనికేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అదే M2Mకి IoTకి డిఫరెన్స్. ఇక్కడ చూడండి, IoT ఈజ్ ఏ బార్డర్ కాన్సెప్ట్ ఫర్ ఏ ఇంటర్నెట్ కమ్యూనికేషన్ బిట్వీన్ డివైజెస్. ఇట్ ఇన్వాల్వ్స్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ డివైజెస్, సెన్సర్స్, యాక్చువేటర్స్ అండ్ అప్లికేషన్స్ దట్ కమ్యూనికేట్ విత్ ది ఇంటర్నెట్ అని చెప్తున్నాం. సో ఇక్కడ ఏంటి అని అంటే మల్టిపుల్ డివైజెస్ ఉంటాయి, చాలా ఎక్కువ డేటా అనేది ఉంటుంది, అండ్ సెన్సర్స్, యాక్చువేటర్స్ ఈ రకంగా మనకి ఉండడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి కమ్యూనికేట్ అవ్వడం అనేది జరుగుతుంది. M2M యూజెస్ నాన్ IP బేస్డ్ proprietary networks and IoT uses broad networks protocol based on IP అంటున్నాం. సో M2M అనేది నాన్ IP బేస్డ్ నెట్వర్క్స్ని కలిగి ఉంటుంది. అలాగే IoT అనేది బ్రాడ్ నెట్వర్క్స్ ప్రోటోకాల్స్ అనేవి అన్నీ కూడా IP బేస్డ్ పైన ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి M2Mకి IoTకి డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము M2Mకి ఆర్కిటెక్చర్ చూద్దాం. సో అప్పుడు ఇంకా మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో M2M ఆర్కిటెక్చర్తో పాటు కొన్ని బేసిక్ బ్లాక్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి M2M నెట్వర్క్. సో ఇక్కడ ఫస్ట్ M2Mలో ఇక్కడ మల్టిపుల్ మషిన్స్ అనేవి ఉన్నాయి. సో ఈచ్ మషిన్ అనేది ఇంకో దానితో ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉండడం అనేది జరిగింది. విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ వేరియస్ ప్రోటోకాల్స్తో కనెక్ట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చి కూడా మనకి కొన్ని మషిన్స్ అనేవి ఉన్నాయి. సేమ్ ఇక్కడ కూడా ఒకదానికి ఇంకోటి ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ బేసిక్ ప్రోటోకాల్స్ని యూజ్ చేసుకొని కనెక్ట్ అయ్యి ఉండడం అనేది జరిగింది. ఇక్కడ కూడా మనకి అదే అంటే ఇంటర్నెట్ ద్వారా అలా కనెక్ట్ అయి ఉన్నాయి కదా. బట్ ఇక్కడ మషిన్స్ అనేవి డైరెక్ట్గా ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి లేవు. సో అలా డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి అంటే మనము M2M గేట్వేని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ M2M గేట్వే అనేది ఇంటర్మీడియేటరీ నోడ్ లాగా యాక్ట్ చేస్తుంది. సో M2M గేట్వే వల్ల ప్రోటోకాల్స్ డేటా అనేది ట్రాన్స్లేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ M2M ఏరియా నెట్వర్క్లో ఉన్న డేటా మొత్తం కూడా ఈ M2M గేట్వే అనేది ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్లేట్ చేస్తుంది. ఎక్కడికి? ఇక్కడ M2M కోర్ నెట్వర్క్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా. సో ఇక్కడ మషిన్స్ అనేవి బ్లూటూత్ని బేస్ చేసుకొని కమ్యూనికేషన్ అనేది ఉంది. సో ఇక్కడ మషిన్స్కి వైఫైని బేస్ చేసుకొని కమ్యూనికేషన్ అనేది ఉంది. ఇక్కడ M2M గేట్వే అనేది ఏం చేస్తుందంటే ఇది ట్రాన్స్లేటర్ లాగా ఇక్కడ ఉన్న డేటాని మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో M2M గేట్వే తర్వాత M2M కోర్ నెట్వర్క్ ఉంటుంది. సో ఇదేం చేస్తుంది అంటే M2M ఏరియా నెట్వర్క్ డివైస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా, డాటా ఆర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా M2M గేట్వే ద్వారా ఈ M2M కోర్ నెట్వర్క్లోకి రావడం జరుగుతుంది.
సో ఇది మనకి ఈ M2M కోర్ నెట్వర్క్ అనేది లైక్ వైర్లెస్ నెట్వర్క్ ఉండొచ్చు ఆర్ వైర్డ్ నెట్వర్క్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఆ తర్వాత M2M కోర్ నెట్వర్క్ తర్వాత లాస్ట్కి మనకి M2M అప్లికేషన్ అనేది ఉంటుంది. సో ఈ M2M అప్లికేషన్లో అన్ని రకాల టాస్క్లు లైక్ మెయింటెనెన్స్, అప్గ్రేడేషన్, సర్వీస్ ఇవన్నీ కూడా జరుగుతాయి ఇక్కడ ఈ M2M అప్లికేషన్లో. సో M2M అప్లికేషన్ అనేది క్లయింట్ అప్లికేషన్, వెరైటీ ఆఫ్ సర్వీసెస్ని ఇది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది బేసిక్ ఆర్కిటెక్చర్ ఆఫ్ M2M అని చెప్పొచ్చు. మనకి మెయిన్గా M2M ఏరియా నెట్వర్క్, M2M గేట్వే అండ్ M2M కోర్ నెట్వర్క్, అలాగే M2M అప్లికేషన్ ఉండడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి M2M ఆర్కిటెక్చర్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ M2M గేట్వే అనేది చూద్దాము. అలాగే M2M గేట్వే యొక్క బేసిక్ నీడ్స్ ఏంటో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వాట్ ఈజ్ M2M గేట్వే అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. సో M2M అనేది లైక్ మషిన్ టు మషిన్ సెటప్, వేరియస్ డివైజెస్కి మధ్య ఇంటర్మీడియేటరీ నోడ్ లాగా మనకి ఈ M2M గేట్వే అనేది యూజ్ అవుతుంది. వన్ M2M నెట్వర్క్ నుంచి అనదర్ M2M నెట్వర్క్తో కమ్యూనికేట్ అవ్వాలి అన్నప్పుడు అలాంటి కేసెస్లో మనము ఈ M2M గేట్వేని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, M2M గేట్వే యాక్ట్స్ యాజ్ an intermediary between various devices and systems in a machine-to-machine setup. It provides the following functionalities. సో మనకి M2M గేట్వే అనేది డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ని ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఫస్ట్ వన్ ఏంటి, కనెక్టివిటీ బిట్వీన్ మషిన్స్, అలాగే డేటా ఎక్స్చేంజ్ బిట్వీన్ మషిన్స్, అలాగే కంపాటబిలిటీ బిట్వీన్ డిఫరెంట్ నెట్వర్క్స్ అంటున్నాం. సో ఇక్కడ కనెక్టివిటీ అంటే ఏంటి అంటే కమ్యూనికేషన్ని ప్రొవైడ్ చేస్తుంది మెయిన్గా. అండ్ నెక్స్ట్ ఏంటి, డేటా ఎక్స్చేంజ్ అంటే మషిన్స్ మధ్య డేటాని ఎక్స్చేంజ్ చేయడానికి, ట్రాన్స్ఫర్ చేయడానికి మనకి ఈ M2M గేట్వే అనేది యూజ్ అవుతుంది. అలాగే డిఫరెంట్ నెట్వర్క్స్ మధ్య కంపాటబిలిటీని ప్రొవైడ్ చేయడానికి కూడా ఈ M2M గేట్వే అనేది యూజ్ అవుతుంది. సో ఈ M2M గేట్వే ఉండడం వల్ల మనకి ఇలాంటి ఇష్యూస్ ఏవి కూడా రేజ్ అవ్వవు. సో ఇది వచ్చేసి మనకి M2M గేట్వే యొక్క ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆర్ నెసెసిటీ ఆఫ్ అన్ M2M గేట్వే. సో మనం మరి ఎందుకు యూజ్ చేయాలి, దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో నెట్వర్క్ ఉన్నప్పుడు ఈచ్ నోడ్ అనేది కమ్యూనికేట్ అవ్వడం జరుగుతుంది. బట్ ఒక M2M ఏరియా నెట్వర్క్తో ఇంకో M2M ఏరియా నెట్వర్క్కి కమ్యూనికేషన్ అవ్వాలి, డైరెక్ట్ కమ్యూనికేషన్ అవ్వాలి అన్నప్పుడు మనము ఈ M2M గేట్వే అనేది మనకి అవసరం అవుతుంది. సో అలాంటప్పుడు మనము ఈ M2M గేట్వేని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్, విత్ ఇన్ ది నెట్వర్క్ నోడ్స్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. ఓకేనా, నెట్వర్క్ ఉన్నప్పుడు, ఇంటర్నెట్ ఉన్నప్పుడు ఈచ్ నోడ్ అనేది కమ్యూనికేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే టు కమ్యూనికేట్ విత్ రిమోట్ M2M ఏరియా నెట్వర్క్ వి యూజ్ M2M గేట్వే ఈజ్ రిక్వైర్డ్. సో అలాంటప్పుడు అంటే M2M ఏరియా నెట్వర్క్ అనేది సెకండ్ M2M ఏరియా నెట్వర్క్తో కమ్యూనికేట్ అవ్వాలి అన్నప్పుడు మనము M2M గేట్వే అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ M2M గేట్వే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు M2M గేట్వేకి ఆర్కిటెక్చర్ని చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకి M2M నెట్వర్క్స్లో మనకి డిఫరెంట్ నెట్వర్క్స్ ఉంటాయి, మల్టిపుల్ నెట్వర్క్స్, బ్లూటూత్, జింబీ, 802.15.4, 6 లోపాన్, ఎంబస్, UWB, మోడ్బస్, అలాగే Z-Wave. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ నెట్వర్క్స్. బట్ వన్ M2M ఏరియా నెట్వర్క్తో ఇంకో M2M ఏరియా నెట్వర్క్ అనేది కమ్యూనికేట్ అవ్వాలి అంటే మనం M2M గేట్వే అనేది యూజ్ చేస్తాం. సో ఈ M2M గేట్వేలో మనకి ఏమవుతుంది అని అంటే ఇక్కడ చూడండి, నేటివ్ ప్రోటోకాల్ ట్రాన్సిషన్ అండ్ ప్రాక్సీ. సో ఇవి మనకి వర్చువల్ నోడ్లో ఉండడం జరిగింది. సో ఈ M2M గేట్వే అనేది మనకి ఇంటర్మీడియేటరీ లాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది ప్రోటోకాల్ని ట్రాన్సిషన్ చేయడానికి మనకి మెయిన్గా యూజ్ అవుతుంది. వన్స్ ప్రోటోకాల్ ట్రాన్సిషన్ అయ్యాక IP రౌటింగ్ని యూజ్ చేసి M2M వైర్డ్ నెట్వర్క్కి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది, వైర్డ్ ఆర్ వైర్లెస్ ఏదైనా. సో ఫైనల్లీ డేటా అనేది అప్లికేషన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఆ అప్లికేషన్ ద్వారా కమాండ్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి M2M గేట్వే ఆర్కిటెక్చర్. ఏం లేదు, ఇక్కడ M2Mలో మనకి డిఫరెంట్ నెట్వర్క్స్ ఉంటాయి, ఇలా బ్లూటూత్, జింబీ, ఇవన్నీ కూడా డిఫరెంట్ నెట్వర్క్స్. M2M
నోడ్ నుంచి ఇంకో M2M నోడ్కి కమ్యూనికేషన్ కావాలి అంటే మనం M2M గేట్వేని యూజ్ చేస్తాం. ఇదేం చేస్తుంది అంటే ప్రోటోకాల్ ట్రాన్సిషన్ని చేస్తుంది. వన్స్ ప్రోటోకాల్ ట్రాన్సిషన్ అయ్యాక IP రౌటింగ్ ద్వారా మనకి లైక్ M2M వైర్డ్ నెట్వర్క్కి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్కి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. సో అప్లికేషన్ ద్వారా కమాండ్స్ అనేవి మనకి వస్తాయి. సో ఇది వచ్చేసి మనకి M2M గేట్వే ఆర్కిటెక్చర్. నెక్స్ట్ ఫైనల్లీ M2M సమ్మరీ గురించి చూద్దాం. సో M2M అనేది ఫండమెంటల్ కాంపోనెంట్ అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్, M2M ఈజ్ ఎ ఫండమెంటల్ కాంపోనెంట్ ఆఫ్ IoT. IoT ఈజ్ ఏ బ్రాడర్ కాన్సెప్ట్ ఫర్ డివైస్ కమ్యూనికేషన్ అని చెప్తున్నాం. సో M2M అనేది ఏంటి ఇక్కడ అంటే M2Mలో స్పెసిఫిక్ అప్లికేషన్ అనేది ఉంటుంది. బట్ వేర్ యాజ్ IoTలో డిఫరెంట్ వేరియస్ నెట్వర్క్స్, డిఫరెంట్ డివైజెస్, అలాగే సెన్సర్స్, యాక్చువేటర్స్, చాలా డేటా అనేది ఉండడం జరుగుతుంది. సో అది మనకి M2Mకి అలాగే IoTకి డిఫరెన్స్. సో ఇక్కడ చూడండి M2M ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ IoT అప్లికేషన్స్ అని చెప్తున్నాం. సో మనకి ఇక్కడ M2M అనేది IoT అప్లికేషన్స్కి లైక్ బ్యాక్ బోన్ లాగా వర్క్ అవుతుంది. సో ఏం చూసాం, ఇదంతా కూడా మనకి M2M గురించి ఇంట్రొడక్షన్. సో చూడండి వన్స్ ఇంకోసారి రివైజ్ చేస్తాను. ఫస్ట్ వాట్ ఈజ్ IoT అండ్ M2M అని చెప్పాను. సో ఈ రెండు కూడా మనకి రిమోట్ యాక్సెస్ని ప్రొవైడ్ చేస్తాయి. ఎలాంటి హ్యూమన్ ఇంటరాక్షన్ లేకుండా టాస్క్ని పర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి M2M అనేది ఏంటి అంటే డివైజెస్ మధ్య, మషిన్స్ మధ్య డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండడానికి మనకి ఈ M2M అనేది యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ IoT అనేది ఇది బ్రాడర్ కాన్సెప్ట్, ఇంటర్నెట్ కమ్యూనికేషన్ ద్వారా ఇది వర్క్ అవుతుంది. సో దీంట్లో వైడ్ రేంజ్ ఆఫ్ డివైజెస్ ఉంటాయి, అలాగే సెన్సర్స్, యాక్చువేటర్స్, అప్లికేషన్స్. సో ఇవన్నీ కూడా ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయ్యి కమ్యూనికేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ M2M అనేది నాన్ IP బేస్డ్ని యూజ్ చేసుకొని నాన్ IP బేస్డ్ నెట్వర్క్స్ని యూజ్ చేసుకుంటుంది. అలాగే IoT అనేది లైక్ నెట్వర్క్ ప్రోటోకాల్స్ బేస్డ్ ఆన్ IP పైన బేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేసాము. MTM ఏరియా నెట్వర్క్ అంటే MTM ఏరియా నెట్వర్క్ అనేది ఇంకో MTM ఏరియా నెట్వర్క్తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే మనం మిడిల్లో ఇంటర్మీడియేటరీ లాగా M2M గేట్వే అనేది యూజ్ చేస్తాము. ఇది డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఏరియా నెట్వర్క్లో ఉన్న డేటాని MTM కోర్ నెట్వర్క్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో అప్పుడు ఈ డేటా అనేది మనకి M2M అప్లికేషన్లోకి వెళ్తుంది. సో ఈ అప్లికేషన్ అనేది వేరియస్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుంది, లైక్ మెయింటెనెన్స్, అప్గ్రేషన్. సో డిఫరెంట్ సర్వీసెస్ని ఇది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి M2M అప్లికేషన్ అండ్ ఇది మన టోటల్ M2M ఆర్కిటెక్చర్. అండ్ వాట్ ఈజ్ M2M గేట్వే అంటే ఏంటి అంటే ఇది ఇంటర్మీడియేటరీ నోడ్ లాగా వర్క్ అవుతుంది. డివైజెస్ మధ్య కమ్యూనికేషన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ గేట్వే యూజ్ అవుతుంది. అంటే MTM నెట్వర్క్, ఒక M2M నెట్వర్క్ అనేది ఇంకో MTM నెట్వర్క్తో కనెక్ట్ అవ్వాలి అన్నప్పుడు మనం ఈ M2M గేట్వే అనేది యూజ్ చేస్తాము. ఇది మెయిన్గా ఎలాంటి ఫంక్షనాలిటీస్ని ప్రొవైడ్ చేస్తుంది అంటే డేటాని మషిన్స్ మధ్య కనెక్టివిటీని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మషిన్స్ మధ్య డేటా అనేది ఎక్స్చేంజ్ అవ్వడానికి, అలాగే కంపాటబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. డిఫరెంట్ నెట్వర్క్స్ మధ్య కంపాటబిలిటీని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆర్ నెసెసిటీ ఆఫ్ అన్ M2M గేట్వే. సో మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే ఇక్కడ నెట్వర్క్ని యూజ్ చేసి మనం నోడ్స్ మధ్య కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. బట్ ఈ M2M నెట్వర్క్, ఒక M2M ఏరియా నెట్వర్క్ అనేది ఇంకో M2Mతో కమ్యూనికేట్ అవ్వాలి అంటే మనం ఇక్కడ M2M గేట్వే అనేది మనకు అవసరం కావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి MTM గేట్వే ఆర్కిటెక్చర్. సో ఇక్కడ మనకి M2M నెట్వర్క్స్లో డిఫరెంట్ నెట్వర్క్స్ ఉన్నాయి, లైక్ బ్లూటూత్, జింబీ, 802.15, 6LoWPAN అని చెప్పి. సో ఇక్కడ M2M నోడ్ అనేది M2M గేట్వేతో కనెక్ట్ అయింది. సో ఈ M2M గేట్వే ఏం చేస్తుంది అంటే దీంట్లో వర్చువల్ నోడ్, నేటివ్ ప్రోటోకాల్ ట్రాన్సిషన్, ప్రాక్సీ అనేది ఉంది. సో ఇదంతా కూడా ఏం చేస్తుంది అంటే ప్రోటోకాల్ ట్రాన్సిషన్ అనేది చేయడానికి యూజ్ అవుతుంది. సో వన్స్ ప్రోటోకాల్ ట్రాన్సిషన్ అయిన తర్వాత IP రౌటింగ్ ద్వారా వైర్డ్ కనెక్షన్కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. వైర్డ్ ఆర్ వైర్లెస్ ఏదైనా కావచ్చు. సో వన్స్ ఇన్ఫర్మేషన్ పాస్ అయిన తర్వాత ఫైనల్లీ డేటా అనేది అప్లికేషన్కి రీచ్ అవుతుంది. అండ్ అప్లికేషన్ అనేది మనకి కొన్ని కమాండ్స్ని ఇవ్వడం అనేది జరుగుతుంది.
నెక్స్ట్ వచ్చేసి M2M సమ్మరీ. సో ఇక్కడ M2M అనేది ఒక స్పెసిఫిక్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. అదే వేర్ యాజ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT అనేది లైక్ డిఫరెంట్ నెట్వర్క్స్ని కలిగి ఉంటుంది. సో అలాగే మల్టిపుల్ డివైజెస్ అనేవి ఉంటాయి. సో లైక్ సెన్సార్, యాక్చువేటర్స్ ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ని యూజ్ చేసి ఇంటర్నెట్ ద్వారా కమ్యూనికేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఫైనల్లీ మనం ఇక్కడ M2M అనేది బ్యాక్ బోన్ ఆఫ్ IoT అప్లికేషన్స్ అని చెప్తున్నాం. సో ఇది M2M క్లాస్ గురించి. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.